హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ప్రిడిక్టివ్ అనలిటిక్స్లోని సెకండ్ యూనిట్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ టాపిక్ ఏంటంటే అందులో ప్రిడిక్షన్ ఎఫెక్ట్ అనమాట. ప్రిడిక్షన్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక ప్రిడిక్షన్ మోడల్ని ఇస్తున్నాం కదా, దాని యొక్క అక్యురసీ ఎలా ఉంది, అంతేకాకుండా దాని యొక్క క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పేసి చెప్తే దాన్ని మనం ఏమంటామంటే ప్రిడిక్షన్ ఎఫెక్ట్. అంటే దాని యొక్క అక్యురసీ ఎలా ఉంది అని చెప్పేసి చెప్పడం అనమాట. సో ప్రిడిక్షన్ ఎఫెక్ట్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పాలంటే ఫస్ట్ ఒక ప్రిడిక్షన్ మెజర్ చేయడం కోసం ఒక వేరియబుల్ ఎక్స్ని తీసుకుంటున్నాం. ఓకే, ఒక వేరియబుల్ ఎక్స్ని తీసుకొని దానికి సంబంధించి ఒక మోడల్ని బిల్డ్ చేయాలన్నమాట. ఓకే, ప్రిడిక్టివ్ మోడల్ని బిల్డ్ చేస్తున్నాం. సెకండ్ ఏం చేస్తున్నామంటే అదే సేమ్ మోడల్ని వితౌట్ ఎక్స్ అంటే వేరియబుల్ ఎక్స్ లేకుండా ఇంకో మోడల్ని బిల్డ్ చేస్తున్నాం అనమాట. తర్వాత ఏం చేస్తున్నామంటే ఇప్పుడు వితౌట్ ఎక్స్ అండ్ విత్ ఎక్స్ వేరియబుల్స్ని మనం ప్రిడిక్టివ్ మోడల్ని చేసాం కదా, ఆ రెండింటి యొక్క పర్ఫార్మెన్స్ని మెజర్ చేయాలన్నమాట. దాని యొక్క పర్ఫార్మెన్స్ అంటే ఎలా ఉంటుందంటే అక్యూరసీ కావచ్చు, లేకపోతే మీన్ స్క్వేర్ ఎర్రర్, ఆర్ఎంఎస్సి ఇలాంటివి ఉంటాయి కదా, వాటన్నిటిని మనం మెజర్ చేయాలన్నమాట. ఓకే, అయితే ఈ రెండింటి యొక్క అంటే ఇప్పుడు మనము విత్ ఎక్స్ అండ్ వితౌట్ ఎక్స్ బిల్డ్ చేసిన మోడల్స్ యొక్క పర్ఫార్మెన్స్ని మెజర్ చేసిన తర్వాత ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం కదా, అదే ప్రిడిక్షన్ ఎఫెక్ట్ అవుతుందన్నమాట. సో దీన్ని ఫార్ములా రిప్రజెంటేషన్లో చూపించాలంటే ప్రిడిక్షన్ ఎఫెక్ట్ ఆఫ్ ఎక్స్ అంటే వేరియబుల్ ఎక్స్ ఈక్వల్స్ టు పర్ఫార్మెన్స్ విత్ ఎక్స్ బై పర్ఫార్మెన్స్ వితౌట్ ఎక్స్ అనమాట. ఓకే, అయితే ఇప్పుడు మనకి పర్ఫార్మెన్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు అంటే ఇప్పుడు మనం ఏమన్నాము డిఫరెన్స్ అని చెప్పేసి అన్నాం కదా, ఒకవేళ డిఫరెన్స్ అనేది చాలా లార్జ్లో ఉందనుకోండి ఆ వేరియబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఆ మోడల్ బిల్డ్ చేయాలంటే ప్రిడిక్షన్ మోడల్ని బిల్డ్ చేయాలంటే ఆ వేరియబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ స్మాల్ డిఫరెన్స్ వచ్చిందనుకోండి అంటే అదంత ఎఫెక్ట్ కాదు, అంటే అదంత ఇంపార్టెంట్ కాదని చెప్పేసి చెప్తామన్నమాట. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనము ఒక 2 మోడల్స్ని బిల్డ్ చేస్తున్నాం విత్ సేమ్ వేరియబుల్ ఎక్స్ వేరియబుల్తోని మనం 2 మోడల్స్ని బిల్డ్ చేస్తున్నాం అనుకుందాం. ఓకే, మోడల్ ఏ మోడల్ బి అని చెప్పేసి తీసుకున్నాం. అయితే కస్టమర్ ఏజ్ అనేది వేరియబుల్ అనమాట. ఇంక్లూడెడ్ ఎక్స్క్లూడెడ్ అని చెప్పేసి 2 తీసుకున్నాం. ఓకే, అక్యూరసీ పాసిబిలిటీ ఎంతంటే 85% అండ్ 78% ఉంది. సో ఇప్పుడు మనకి ప్రిడిక్షన్ ఎఫెక్ట్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏమన్నాం మనము, పర్ఫార్మెన్స్ని డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే అదే ప్రిడిక్షన్ ఎఫెక్ట్ అని చెప్పేసి అన్నాం కదా. అంటే 85 - 78 అంటే 7% అనేది వచ్చిందనమాట. అంటే 7% అనేది అంటే ఇప్పుడు మనకు అది ఇంపార్టెంట్ అన్నట్టే కదా. పర్సెంటేజ్ 0.009% అలా వచ్చిందని అంటే అదంత ఇంపార్టెంట్ కాదు. బట్ ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 7% వచ్చిందంటే ఆ ప్రిడిక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తున్నాం అనమాట. నెక్స్ట్ బెనిఫిట్స్. ప్రిడిక్షన్ ఎఫెక్ట్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏమున్నాయంటే హెల్ప్స్ ఇన్ ఫీచర్ సెలెక్షన్. అంతే కదా, ఇప్పుడు మనకి ఏ ఫీచర్ తీసుకోవాలి, ఏ మోడల్ని మనం తీసుకోవాలి అని చెప్పేసి చెప్పాలంటే ఫీచర్స్ అనేవి ఇంపార్టెంట్. అంటే సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి దానివల్ల మనకి ప్రిడిక్షన్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ రెడ్యూసెస్ ఓవర్ ఫిట్టింగ్. అంటే అవసరం లేని వాటిని రిమూవ్ చేసేయడానికి కోసం కూడా ప్రిడిక్షన్ ఎఫెక్ట్ అనేది యూస్ఫుల్ అనమాట. నెక్స్ట్ ఏంటి, ప్రయారిటైజ్ ఇంపార్టెంట్ డేటా ఫర్ డెసిషన్ మేకింగ్. సో డెసిషన్ మేకింగ్లో మనకి ఏ డేటా ఇంపార్టెంట్ కాదు అని చెప్పేసి తెలుసుకోవచ్చు అనమాట ప్రిడిక్షన్ ఎఫెక్ట్ ద్వారా. అంతే, అంటే ఇప్పుడు మనం ఇప్పుడు వేరియబుల్ ఎక్స్తో తీసుకున్నాము అండ్ వితౌట్ వేరియబుల్ ఎక్స్తో తీసుకున్నప్పుడు ఇప్పుడు ఎక్స్తో తీసుకున్నప్పుడు చాలా డిఫరెన్స్ వచ్చిందనంటే ఏంటి, అది చాలా ఇంపార్టెంట్ అనే కదా. సో ఇంపార్టెంట్ డేటాని బేస్ చేసుకొని డెసిషన్ మేకింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దీని యొక్క యూజెస్ ఏంటి, మనం వీటిని ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నామంటే ఫ్రాడ్ డిటెక్షన్స్లో అండ్ క్రెడిట్ స్కోరింగ్లో, హెల్త్ కేర్స్లో, మార్కెటింగ్లో, నార్మల్గా మనము ప్రిడిక్టివ్ అనలిటిక్స్లో యూజ్ చేసే అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇందులో రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ప్రిడిక్షన్ ఎఫెక్ట్. సో ప్రిడిక్షన్ ఎఫెక్ట్లో కూడా మనకి టైప్స్ ఉంటాయి అనమాట. 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ టైప్ ఏంటంటే సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రొఫెసీ. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ప్రిడిక్షన్ ఒకటి ఇస్తున్నాం కదా, దాని ద్వారానే మనకు అవుట్కమ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, ప్రిడిక్షన్ ద్వారానే మనకు అవుట్కమ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటి, డైరెక్ట్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఒక ప్రిడిక్షన్ అవుట్కమ్ అనేది మనం ఇస్తాం కదా, అదనేది ఏంటంటే డైరెక్ట్గా డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ మీద ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇండైరెక్ట్లో ఏంటి, డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఇండైరెక్ట్గా కొన్ని ఫ్యాక్టర్స్ని యూజ్ చేసుకొని, ఇంటర్మీడియట్ ఫ్యాక్టర్స్ని యూజ్ చేసుకొని అది ఇంపాక్ట్ అనేది పడుతుంది అనమాట, ఎఫెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ సెల్ఫ్ డిఫీటింగ్ ప్రొఫెసీ. సెల్ఫ్ డిఫీటింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ప్రిడిక్షన్ అనేది ఒకటి తీసుకుంటాం కదా, అదేంటంటే అవుట్కమ్ అనేది ఎలా రావాలి అంటే ఇప్పుడు ఇలా వస్తే ఎలా ఉంటుంది, మళ్ళీ అది రాకపోతే మంచిది కదా అని చెప్పేసి అది ఆటోమేటిక్గా చెప్పేస్తుంది అనమాట. ఓకే, అయితే ఇప్పుడు మనకి ఈ ప్రిడిక్టివ్ మోడలింగ్లో అండర్స్టాండింగ్ అనేది ఈ ఎఫెక్ట్ని అర్థం చేసుకోవడం వల్ల డిజైన్ లేకపోతే మోర్ ఎఫెక్టివ్ మోడల్స్ అనేవి డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రిడిక్టివ్ ఎఫెక్ట్ ద్వారా ఏమేమి ఎఫెక్ట్స్ ఉన్నాయో తెలుసుకొనేసి ఆ మోడల్ని ఇంకా ఎఫెక్టివ్గా డిజైన్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. సో
సో డిప్లాయ్మెంట్ ఆఫ్ ప్రిడిక్షన్ మోడల్స్లో డిప్లాయ్మెంట్ అంటే ఏంటి, మనం ఒక ప్రాసెస్ని చేస్తున్నాం కదా, ఒక డేటాని కలెక్ట్ చేసుకునేసి ప్రీ ప్రాసెసింగ్ చేసి మోడల్స్ని బిల్డ్ చేసి వ్యాలిడేట్ చేసిన తర్వాతకి డిప్లాయ్మెంట్ అనేది చేస్తున్నాం, అంటే డెలివర్ చేయడం అనమాట. ప్రిడిక్టివ్ మోడల్ని మనం డెలివర్ చేస్తున్నాం, అంటే ఎవరికి డెలివర్ చేస్తున్నాం అంటే ఎండ్ యూజర్స్ ఎవరికైతే కావాలో వాళ్ళకి ఇస్తున్నాం అనమాట, లేకపోతే సిస్టమ్స్ అప్లికేషన్స్కి రియల్ వరల్డ్లోకి అవైలబుల్ అయ్యేటట్టు చేస్తున్నాం డిప్లాయ్మెంట్ అంటే. ఓకేనా, ఫస్ట్ ఏం చేస్తున్నాం, బిల్డ్ చేస్తున్నాం, తర్వాతకి ట్రైన్ చేస్తున్నాం. ట్రైనింగ్ అంటే ఏంటి, మనకు ఆ డేటా అనేది కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి ఏమైనా ఎర్రర్స్ ఉంటే దాన్ని క్లారిఫై చేసుకోవడం. వ్యాలిడేషన్ అంటే ఏంటి, టెస్ట్ చేస్తున్నాం అనమాట. ఇది చేసిన తర్వాతకి ఆటోమేటిక్గా మనం ఏం చేస్తున్నాం అంటే డిప్లాయ్మెంట్ అనేది చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ వై డిప్లాయ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. డిప్లాయ్మెంట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, ఇప్పుడు ఒక ప్రిడిక్షన్ మోడల్, ఒక ప్రిడిక్టివ్ మోడల్ ఉందనుకోండి, అది ఏం చేస్తుంది డిప్లాయ్మెంట్ వల్ల, రియల్ టైం డేటా లాగా కన్వర్ట్ చేస్తుంది. అవునా, రియల్ టైం డేటా అంటే ఏంటి, ఎండ్ యూజర్స్కి ఎవరికైతే కావాలో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రియల్ వరల్డ్లో ఈ డేటాని అది ఇస్తుందన్నమాట. నెక్స్ట్ ఏంటి, జనరేట్స్ యాక్షనబుల్ ప్రిడిక్షన్స్. అంటే ఇప్పుడు మనకి ఇది జస్ట్ నార్మల్గా వర్చువల్ కాదనమాట. ఓకే, వర్చువల్ కాకుండా యాక్షనబుల్గా ఉంటుందన్నమాట. మనకి యూజర్స్ అనేవాళ్ళు దాన్ని యూజ్ చేసుకోవచ్చు, ఎట్లా కావాలంటే అలా యూజ్ చేసుకునేటట్టుగా ఉంటుంది. అండ్ ఇంటిగ్రేటెడ్ ఇంటూ బిజినెస్ సిస్టమ్. ఓకే, ఇప్పుడు బిజినెసెస్ ఉంటాయి కదా, అందులో వాళ్ళకి ప్రాఫిట్ ఆర్ లాస్ వస్తుందని చెప్పేసి ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, ప్రిడిక్ట్ చేయాలంటే ఇప్పుడు ప్రిడిక్ట్ చేసిన తర్వాతకి వాళ్ళు దాన్ని డెలివర్ చేస్తేనే వాళ్ళకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది తెలుస్తుంది. డెలివర్ చేయడం అంటే ఏంటి, డిప్లాయ్మెంట్ చేయడమే కదా. సో డిప్లాయ్మెంట్ అనేది బిజినెస్ సిస్టమ్స్లో కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డెసిషన్ మేకింగ్లో కూడా చాలా సపోర్టివ్ అనమాట ఇది. ఓకే, ఎందుకంటే మనం డెసిషన్ తీసుకున్నాం కదా, ఆ డెసిషన్ కరెక్ట్గా ఉందో లేదో తెలియాలంటే దాన్ని ఫస్ట్ మనం యూజర్కి రియల్ వరల్డ్లోకి ఇవ్వాలన్నమాట. రియల్ వరల్డ్కి ఇవ్వాలంటే డిప్లాయ్మెంట్ అనేది చేయాలి. సో డిప్లాయ్మెంట్ అనేది అందుకే చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టెప్స్ ఇన్ డిప్లాయ్మెంట్. స్టెప్స్ ఏంటుంటాయి, ఇప్పుడు మనకి డిప్లాయ్మెంట్ చేయాలంటే కొన్ని స్టెప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మోడల్ సెలెక్షన్. ఏ మోడల్ మనం ఏది ఇస్తున్నాం అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. అంటే బెస్ట్ మోడల్ ఏదైతే ఉంటుందో అది మనం చూస్ చేసుకోవాలన్నమాట. దేన్ని బేస్ చేసుకోవాలంటే అక్యురసీ, ప్రిసిషన్, రీకాల్ లాంటి మెట్రిక్స్ ఉంటాయి కదా, వాటిని యూస్ చేసుకొని మనం ఏ మోడల్ తీసుకుంటే బెస్ట్ అవుట్కమ్ అనేది వస్తుందని చెప్పేసి తెలుసుకుంటాం అనమాట. నెక్స్ట్ మోడల్ సీరియలైజేషన్. మోడల్ సీరియలైజేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ట్రైన్డ్ మోడల్ ఉంటుంది కదా, దాన్ని సేవ్ చేసుకుంటుంది. ఎలా అంటే మనకి ప్రొడక్షన్ రావడానికి ఎలా స్టోర్ చేసుకుంటే అది హెల్ప్ఫుల్ అవుతుంది అని తెలుసుకొనేసి దాన్ని స్టోర్ చేసుకుంటే దాన్ని మనం మోడల్ సీరియలైజేషన్ అని చెప్పేసి అంటాం అనమాట. దీనికి ఇప్పుడు ఒక ఫార్మాట్లో సేవ్ చేసుకుంటే, ఏదైనా ఫార్మాట్లో సేవ్ చేసుకుంటుంది అని చెప్పేసి అన్నాం కదా, దానికి ఎగ్జాంపుల్ ఫార్మాట్ ఏంటంటే టెన్సర్ఫ్లో సేవ్డ్ మోడల్ అనమాట. ఓకే, ఇలా కూడా మనం ఈ ఫార్మాట్లో సేవ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, ఇంటిగ్రేట్ అంటే ఇంటరాక్ట్ అవ్వడం అనమాట. ఓకే, ఈ మోడల్ని మనకి ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్లోకి ఇంటరాక్ట్ చేస్తుంది, అంటే ఇంటిగ్రేట్ చేస్తుంది అనమాట. దేనికి, లైక్ ఎలా అంటే ఆ ఏపీఐని యూజ్ చేసుకొని కావచ్చు, లేకపోతే వెబ్ అప్లికేషన్స్ని యూజ్ చేసుకొని ఇంటరాక్షన్ అనేది ఇస్తుంది అనమాట ఎండ్ యూజర్స్కి. నెక్స్ట్ ఏపీఐ డెవలప్మెంట్. ఏపీఐ డెవలప్మెంట్ అంటే ఏపీఐస్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఫస్ట్ ఏపీఐస్ని క్రియేట్ చేసి దానికి ఇన్పుట్ డేటాకి ఇస్తుంది. ఓకేనా, ఇన్పుట్ డేటాకి ఇస్తే దాన్ని బట్టి మోడల్ అనేది ఎలా ఉంది, ప్రిడిక్షన్స్ అనేవి ఎలా చేయాలి అని చెప్పేసి చెప్పగలుగుతాం. దానికోసం ఏపీఐస్ని క్రియేట్ చేసి దాని ఇన్పుట్ డేటాకి ఇస్తే అప్పుడు ప్రిడిక్షన్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. మానిటరింగ్ అండ్ మెయింటెనెన్స్. మానిటరింగ్ అండ్ మెయింటెనెన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మోడల్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మనం ఇచ్చినట్టే వచ్చిందా లేదా అని చెప్పేసి చెప్తుందన్నమాట. నెక్స్ట్ డిప్లాయ్మెంట్ ఆప్షన్స్. డిప్లాయ్మెంట్ అనేది కొన్ని ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకుంటుంది అనమాట. అలాంటివి కొన్ని ప్లాట్ఫామ్స్ ఏంటంటే క్లౌడ్ ప్లాట్ఫామ్స్. క్లౌడ్ ప్లాట్ఫామ్స్ అంటే జనరల్గా ఏముంటాయి, అష్యూర్ ఉంటుంది, గూగుల్ క్లౌడ్, ఏడబ్ల్యూఎస్ లాంటివి యూజ్ చేసుకుంటుంది. కంటైనరైజేషన్ అంటే ఏంటంటే కంటైనర్స్ ఫార్మాట్లో స్టోర్ చేసుకుంటుంది. దానివల్ల మనం ఈజీగా డిప్లాయ్మెంట్ చేయొచ్చు, అంతేకాకుండా స్కేలబిలిటీ కూడా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మోడల్ సర్వీస్ ప్లాట్ఫామ్స్. ఇప్పటిదాకా క్లౌడ్ ప్లాట్ఫామ్స్ గురించి మనం డిస్కస్ చేసాం కదా. మోడల్ సర్వీస్ ప్లాట్ఫామ్స్ అంటే ఏంటివంటే టెన్సర్ఫ్లో సర్వింగ్, లేకపోతే అష్యూర్ మెషిన్ లెర్నింగ్, ఇలాంటివి కొన్ని ప్లాట్ఫామ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, డిప్లాయ్మెంట్ వల్ల మనకి నార్మల్గా జనరల్గా బెనిఫిట్స్ ఏంటి అంటే రియల్ టైం ప్రిడిక్షన్స్ అనేవి చేసుకోవచ్చు. ఓకే, రియల్ టైంలో మనం ఏం చేయొచ్చు, ఇలా ప్రిడిక్ట్ చేయడం అనమాట. లైక్ వెదర్ రిపోర్ట్ కావచ్చు, టెంపరేచర్ కావచ్చు, అలాంటివి. స్కేలబిలిటీ, ఇట్ ఈస్ స్కేలబుల్. నెక్స్ట్ ఆటోమేషన్ అంటే ఏంటంటే ఆటోమేటిక్గా ప్రాసెస్ అనేది దానంతట అదే చేసుకోవడం అనమాట. సో ఇలాంటి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఛాలెంజెస్. ఇప్పుడు బెనిఫిట్సే కాకుండా ఇందులో ఛాలెంజెస్ ఏముంటాయంటే డేటా క్వాలిటీ అనేది కరెక్ట్గా ఉందా లేదా, ఇంకా క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలా అని చెప్పేసి ఉంటుంది. లేకపోతే సెక్యూరిటీ అండ్ కంప్లైంట్స్. ఇప్పుడు మనకి
సెక్యూరిటీ అనేది, ప్రైవసీ అనేది కరెక్ట్‌గా ఉందా లేదా అని చెప్పేసి కూడా డౌట్స్ ఉంటాయన్నమాట. అదొక ఛాలెంజ్ లాగా ఉంటుంది. సెక్యూరిటీ కరెక్ట్‌గా ఉండకపోతే ప్రాబ్లమ్ అనేది అక్కర్ అవుతుంది కదా! లైక్ డేటా అనేది వేరే వాళ్ళు ఎవరు యాక్సెస్ చేసుకోవడం లాంటివి, అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి అక్కర్ అవుతాయన్నమాట. ఇప్పటిదాకా మనం స్టెప్స్ నేర్చుకున్నాం కదా! నెక్స్ట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ డిప్లాయ్‌మెంట్. టైప్స్ ఆఫ్ డిప్లాయ్‌మెంట్‌లో 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే బ్యాచ్ డిప్లాయ్‌మెంట్. బ్యాచ్ అంటే ఏంటి? మనం ఒక బ్యాచ్ లాగా, పార్ట్స్ లాగా డివైడ్ చేస్తున్నామనమాట. ప్రిడిక్షన్ చేయడం అనేది షెడ్యూల్డ్ టైంలో వాటికంటూ ఒక టైం ఇస్తారనమాట. కొన్ని బ్యాచెస్ లైక్ ఏబీసీ ఇలా 3 ఒకటే పార్ట్‌ని, మొత్తం పార్ట్‌ని ఏబీసీ లాగా కన్వర్ట్ చేసి దీనికో టైము, దీనికో టైము, దీనికో టైం అలా టైమ్స్‌ని ఇచ్చి దాని ద్వారా వాటిని ప్రిడిక్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ రియల్ టైమ్ డిప్లాయ్‌మెంట్. రియల్ టైమ్ డిప్లాయ్‌మెంట్ అంటే ఏంటంటే ఇమ్మీడియేట్‌గా న్యూ డేటా ఎప్పుడైతే వస్తుందో దాన్ని ఆటోమేటిక్‌గా ప్రిడిక్ట్ చేయడం అనమాట రియల్ టైమ్ అంటే. నెక్స్ట్ ఎడ్జ్ డిప్లాయ్‌మెంట్ అంటే ఏంటంటే, ఎడ్జ్ అనంగానే డివైజెస్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇప్పుడు మనకి ఎడ్జ్ అంటే ఏంటంటే డివైజెస్‌లో మోడల్స్‌ని ప్రిడిక్ట్ చేయడం. ప్రిడిక్ట్ మోడల్స్‌ని డిజైన్ చేస్తారనమాట. లైక్ ఎలాంటివంటే ఐఓటీ సెన్సార్స్ కావచ్చు, లేకపోతే మొబైల్ యాప్స్ కావచ్చు, ఇలాంటివి యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ క్లౌడ్ డిప్లాయ్‌మెంట్ అంటే ఏంటంటే క్లౌడ్ ప్లాట్‌ఫామ్స్ మీద మోడల్స్‌ని హోస్ట్ చేస్తే దాన్ని మనం క్లౌడ్ డిప్లాయ్‌మెంట్ అని చెప్పేసి అంటాము. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫ్రాడ్ డిటెక్షన్ ఉందనుకోండి. సో, మనం ఫ్రాడ్‌ని డిటెక్ట్ చేయాలి. దానికి ఫస్ట్ ఏం చేస్తున్నాం? మోడల్‌ని ట్రైన్ చేయాలి కదా! మోడల్‌ని ట్రైన్ చేసి ట్రాన్సాక్షన్ డేటాని యూజ్ చేసుకుంటాం అనమాట. హిస్టారికల్ ట్రాన్సాక్షన్ డేటాని యూజ్ చేసుకొని మోడల్‌ని ట్రైన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? అదే డేటాని కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. ఎలా అంటే డాట్ పీకేఎల్ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేస్తాం. డాట్ పీకేఎల్ ఫార్మాట్ అంటే ఏంటంటే ఇప్పుడు నార్మల్‌గా డాట్ ఎంపీ3, డాట్ ఎంపీ4 అని చెప్పేసి మనము కొన్ని ఫైల్స్‌ని సేవ్ చేస్తాం కదా! అలానే ఈ ట్రాన్సాక్షన్ డేటాని కన్వర్ట్ చేసి ఈ డాట్ పీకేఎల్ ఫార్మాట్‌లోకి సేవ్ చేసుకుంటాం అనమాట. ఓకే. నెక్స్ట్ ఏం చేస్తాం? డిప్లాయ్ యూజింగ్ ఏపీఐ ఆన్ క్లౌడ్. సో, మనం తర్వాత డెలివర్ చేస్తున్నాం అనమాట. క్లౌడ్ ప్లాట్‌ఫామ్స్‌ని యూజ్ చేసుకొని డెలివర్ చేస్తాం. దాన్ని ఇప్పుడు బ్యాంకింగ్ యాప్స్ ఏం చేస్తాయంటే ఈచ్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఒక్కొక్క ట్రాన్సాక్షన్‌ని ఏపీఐకి ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. ఓకే. ఈచ్ ట్రాన్సాక్షన్‌ని ఏపీఐకి ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాతకి ఏపీఐ ఏం చేస్తుందంటే ఫ్రాడ్ డిటెక్షన్ అంటే ఇప్పుడు ఫ్రాడ్ అక్కడ ఏమైనా జరిగిందా లేదా? అంటే ఇప్పుడు మనం ఈచ్ ట్రాన్సాక్షన్ పంపిస్తున్నప్పుడు ఏమైనా ఫ్రాడ్ జరిగిందనుకోండి ఎర్రర్ లాంటివి అక్కర్ అవుతుందనమాట. ఫ్రాడ్ ఏమైనా జరిగిందా లేదా అని చెప్పేసి ఏపీఐ అనేది రిటర్న్ చేస్తుంది. తర్వాతకి దాన్ని మళ్ళీ మానిటర్ చేసి పెర్ఫార్మెన్స్‌ని ప్రిడిక్ట్ చేస్తుందనమాట. అంటే ఇప్పుడు ఫ్రాడ్ జరిగిందా లేదా అని చెప్పేసి తెలుసుకోవడం కోసం ఏపీఐని చేస్తున్నామనమాట. అంటే డిప్లాయ్ చేసిన తర్వాతకే అది ఫ్రాడ్ డిటెక్షన్ అయ్యిందా లేదా అని చెప్పేసి చెప్పగలుగుతాం. సో, దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డిప్లాయ్‌మెంట్. నెక్స్ట్ ఎథిక్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ప్రిడిక్టివ్ అనలిటిక్స్. సో, ఎథిక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకిచ్చిన డేటా అనేది ఫెయిర్‌గా ఉందా, ప్రైవసీలో ఉందా, రెస్పాన్సిబుల్‌గా ఉందా లేదా అని చెప్పేసి చెప్పడం అనమాట ప్రిడిక్టివ్ అనలిటిక్స్‌లో. ఓకే. ఇది మెయిన్‌గా దేని మీద ఫోకస్ చేస్తుందంటే డేటా యూసేజ్ మీద ఫోకస్ చేస్తుంది. డేటా యూసేజ్ అంటే ఏంటి? డేటాని ఏ విధంగా యూజ్ చేస్తున్నారు? ప్రైవేట్‌లో ఉందా, సెక్యూర్‌గా ఉందా లేదా అని చెప్పేసి చెప్తుందనమాట. సో, దీని యొక్క ప్రిన్సిపల్స్ ఏంటంటే ప్రైవసీ. ప్రైవసీ అంటే ఏంటి? పర్సనల్ డేటా ఉంటుంది కదా! దాన్నేంటంటే ప్రైవసీ లాస్ ద్వారా ఆ డేటాని ఎక్కడికి పోకుండా అంటే వేరే వాళ్ళు యూజ్ చేసుకోకుండా ఉంచడం కోసం యూజ్ చేస్తుంది. ప్రొటెక్ట్ చేస్తుందనమాట. నెక్స్ట్ ట్రాన్స్‌పరెన్సీ. ట్రాన్స్‌పరెన్సీ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి యూజర్ ఉంటారు కదా! యూజర్‌కి మనం ఏ డేటాని కలెక్ట్ చేస్తున్నాం అండ్ దాన్ని ఏ విధంగా యూజ్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్పడం అనమాట. నెక్స్ట్ ఫెయిర్‌నెస్. ఫెయిర్‌నెస్ అంటే ఏంటంటే బయాస్ అనేది చూపించరనమాట. లైక్ జెండర్‌ని బేస్ చేసుకోనో, ఏజ్‌ని, రిలీజియన్‌ని ఇలాంటి బేస్ చేసుకొని ఎలాంటి బయాస్ అనేది ఉండకుండా ఉంటే దాన్ని ఫెయిర్‌నెస్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ అకౌంటబిలిటీ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి రికార్డ్స్ మెయింటైన్ చేస్తారనమాట. డేటా సోర్సెస్‌ని, డిజైన్‌ని అన్ని రికార్డ్స్‌ని మెయింటైన్ చేస్తారు అకౌంటబిలిటీలో. ఓకే. ఇది మెయిన్ ప్రిన్సిపల్ అనమాట. ఇప్పుడు దానివల్ల ఏంటంటే రికార్డ్స్‌లో మనకి డేటా ఉండడం వల్ల ఎవరైనా ఫ్రాడ్స్ లాంటివి ఏమైనా డిటెక్ట్ చేసినా గానీ అది మేజర్‌గా ప్రాబ్లమ్ అవ్వకుండా ప్రిడిక్ట్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ సెక్యూరిటీ. సెక్యూరిటీ కూడా ఏం చేస్తుందంటే డేటాని ప్రొటెక్ట్ చేస్తుంది. ప్రైవసీలో ఏంటంటే పర్సనల్ డేటాని ప్రొటెక్ట్ చేస్తే, ఈ సెక్యూరిటీ ఏంటంటే వేరే వాళ్ళు ఎవరు యాక్సెస్ చేసుకోకుండా ఉండడం కోసం, సెక్యూర్‌గా ఉండడం కోసం ప్రొటెక్ట్ చేస్తుందనమాట. దీన్ని మనము ప్రొటెక్ట్ చేస్తామని చెప్పేసి అన్నాం కదా! ఎలా అంటే కొన్ని పర్మిషన్స్ లైక్ 2 స్టెప్ వెరిఫికేషన్ లాంటివి, కంట్రోల్స్, యాక్సెస్ కంట్రోల్స్‌ని యూజ్ చేసుకొని ఎవరు యాక్సెస్ చేసుకోకుండా ఉండడానికి ట్రై చేస్తుందనమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు యూజర్ యొక్క పర్మిషన్‌తోని మనం డేటాని కలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. సో, దిస్ ఈజ్ అబౌట్ ద ఎథిక్ ప్రిన్సిపల్స్. నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ప్రిడిక్టివ్ అనలిటిక్స్. రెస్పాన్సిబిలిటీస్‌లో ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే డేటా కలెక్షన్. ఇప్పుడు మనం డేటాని కలెక్ట్ చేసుకుంటున్నాం కదా! ఆ డేటా అనేది ఏంటంటే ఇర్రిలెవెంట్‌గా ఉండకుండా చూసుకోవాలనమాట. వెరిఫైడ్ డేటా సోర్సెస్ నుంచి ఉన్న వాటిని మాత్రమే యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ డేటా స్టోరేజ్. డేటా స్టోరేజ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము డేటాని తీసుకొని దాన్ని స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డేటా స్టోర్
స్టోర్ చేస్తున్నప్పుడు ఆ డేటా అనేది ఇప్పుడు సెక్యూరిటీలో ఇప్పుడు ప్రైవసీ అనేది ఉండాలి దానికి. అలా గాకుండా మనకి పర్మిషన్స్ లాంటివి వేరే వాళ్ళకి ఇచ్చేస్తే వేరే వాళ్ళు యాక్సెస్ చేసుకునే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ మోడల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఎర్రర్స్ లాంటివి ఉంటాయి కదా, వాటిని రిమూవ్ చేసేస్తున్నాం అనమాట. రిమూవ్ చేసేసి అంతేకాకుండా డేటాలో ఏమైనా బయాస్ ఉందా, ఓవర్ ఫిట్టింగ్ ఏమైనా ఉందా, లేకపోతే కోరిలేషన్స్ లాంటివి అంటే మిస్లీడింగ్ కోరిలేషన్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి చెక్ చేస్తాం అనమాట మోడల్ డెవలప్మెంట్లో. నెక్స్ట్ ఏంటంటే డిప్లాయ్మెంట్ అంటే ఏంటి, మనము డెలివర్ చేయడం అనమాట. అంటే మనకి ఒక మోడల్ని టెస్ట్ చేసి తర్వాతకి డిప్లాయ్మెంట్ అనేది చేస్తున్నాం అనమాట. ఇది ఏం చేస్తుందంటే డిప్లాయ్మెంట్ ప్రాసెస్లో మోడల్స్ యొక్క పర్ఫార్మెన్స్ని కంటిన్యూస్గా మానిటర్ అని చెక్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ డెసిషన్ మేకింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి డెసిషన్స్ని మోడల్స్ అనేవి సపోర్ట్ చేయాలన్నమాట. లైక్ ఇప్పుడు కొంతమంది ఏంటంటే జస్ట్ మెషిన్స్ని నమ్మడం కాకుండా హ్యూమన్ జడ్జ్మెంట్స్ని కూడా కొన్నిసార్లు నమ్మాలన్నమాట. వాళ్ళ యొక్క డెసిషన్స్ని కూడా బిలీవ్ చేసి వాళ్ళ యొక్క డెసిషన్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి. నెక్స్ట్ డేటా ఎఫెక్ట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి డేటా అనేది కొన్నిసార్లు డెసిషన్ మేకింగ్లో అంతేకాకుండా ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేస్తుంది. కానీ కొన్నిసార్లు ఏంటంటే మనకి బయాస్గా అంటే ప్రైవసీ ఇష్యూస్ రావడము, మిస్ చేసుకోవడం లాంటి ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇందులో ఫస్ట్ ఏంటంటే పాజిటివ్ డేటా ఎఫెక్ట్ అంటే ఏంటంటే డెసిషన్ మనం తీసుకున్న డేటా అనేది ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా పాజిటివ్గా ఉండడం అనమాట. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే బెటర్ డెసిషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి డెసిషన్స్ అనేవి కరెక్ట్గా ఎలాంటి ప్రాబ్లం లేకుండా తీసుకోవడాన్ని మనం బెటర్ డెసిషన్ అని చెప్పేసి అంటాం. ఎఫిషియన్సీ అంటే ఏంటంటే టైంని రెడ్యూస్ చేయడము, నెక్స్ట్ కాస్ట్ని ఎఫిషియెంట్గా యూస్ చేసుకోవడం లాంటివి కూడా చేయాలన్నమాట. నెక్స్ట్ పర్సనలైజేషన్ అంటే ఏంటంటే రికమెండేషన్స్, లైక్ ఎలా అంటే అమెజాన్లో మనము ఏదైతే చాలాసార్లు చూసామో అదే మళ్ళీ రావడము, ఇలా రికమెండ్ చేస్తూ ఉంటుందన్నమాట అలా. నెక్స్ట్ రిస్క్ రిడక్షన్ అంటే ఏంటి, ఎలాంటి రిస్క్ రాకుండా రెడ్యూస్ చేయడం కోసం, లైక్ ఫ్రాడ్ డిటెక్షన్స్, ఫెయిల్యూర్ ప్రిడిక్షన్స్ అలాంటివి జరగకుండా ఉంచడం కోసం కూడా చూస్తామన్నమాట. నెక్స్ట్ ఇంప్రూవ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. అంటే కస్టమర్ యొక్క నీడ్స్ ఏంటివి, వాడి యొక్క బిహేవియర్ ఏంటి అని చెప్పేసి ప్రిడిక్ట్ చేయడం. నెగిటివ్ డేటా ఎఫెక్ట్ అంటే ఏంటి, డేటా అనేది ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది ఇప్పుడు అంటే ప్రాబ్లం ఏమొస్తుంది అని చెప్పేసి చెప్పడం అనమాట. దాంట్లో ఫస్ట్ ఏంటంటే బయాస్ అండ్ డిస్క్రిమినేషన్. బయాస్ అంటే ఏంటి, డేటాని మనము ఫెయిర్నెస్ లేకుండా చేయడం లాంటివి. డిస్క్రిమినేషన్ అన్నా కానీ ఇప్పుడు ఏమంటాం, బయాస్ అన్నట్టే. అంటే కొంతమందినేమో ఎక్కువలాగా, కొంతమందిని తక్కువలాగా, అంటే కొంత డేటానేమో ఎక్కువ చూసి కొంత డేటాని అసలు వాడకుండా ఉండడం లాంటివి చేయకూడదు అనమాట. ఓకే, బయాస్డ్ డేటా వల్ల మనకి ఏంటంటే ప్రిడిక్షన్ అనేది అన్ఫేర్గా ఉంటుంది. అంటే మనకు కావాల్సినట్టుగా ప్రిడిక్షన్ అనేది. నెక్స్ట్ ప్రైవసీ వయలేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ప్రైవసీ అనేది లేదనుకోండి, అంటే ప్రొటెక్ట్ చేయడం లాంటివి లేకపోతే డేటాని మిస్యూజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఓవర్ రిలయన్స్ ఆన్ మోడల్ అనమాట. అంటే ఇప్పుడు మనకి మోడల్స్ అనేవి ఎలా ఉన్నాయి ఏంటనేది చూడకుండా దాన్ని బ్లైండ్గా ట్రస్ట్ చేయడం వల్ల డెసిషన్స్ అనేవి రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ లాస్ ఎట్ ఆటానమీ అంటే ఏంటంటే మనకి యూజర్ అనేటోడు ఏంటంటే ఎవరో నన్ను కంట్రోల్ చేస్తున్నారు అనేటట్టుగా ఫీల్ అవ్వడం అనమాట. దానివల్ల కూడా డేటా అనేది ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎథికల్ మిస్యూజ్ అంటే ఏంటంటే ఇప్పుడు కొన్ని మోడల్స్ అనేవి మిస్ఇన్ఫర్మేషన్ రావడము, లేకపోతే పొలిటికల్ మ్యానిపులేషన్ ద్వారా రావడం, దాన్ని మనం ఎథికల్ మిస్యూజ్ అని చెప్పేసి అంటాం. దీనికి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే హెల్త్ కేర్, సోషల్ మీడియా ఆల్గారిథమ్, క్రెడిట్ స్కోరింగ్, మార్కెటింగ్ ఇలా రాసుకోవచ్చు అనమాట. సో ఇది ఓవరాల్ యూనిట్ 2. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ విల్ హెల్ప్. థ్యాంక్ యూ.